అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఎంతమంది విక్టిమ్స్ మాట్లాడాడు అండ్ ఇంతకుముందు మంగ్లీ కూడా మాట్లాడింది. సో మంగ్లీ వర్షన్ కూడా వినాలి, విన్నప్పుడే తెలుస్తుంది వాస్తవం. సో విక్టిమ్ వైపు ఏమేమి మాట్లాడారు, ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు చెప్పారు. బట్ మంగ్లీ వర్షన్ వినంది మనకు తెలియదు కదా, న్యాయం ఎలా చేయాలి, విక్టిమ్స్కి ఎక్కడికి రీచ్ అవ్వాలో వాళ్ళకు కూడా తెలియదు. కాబట్టి వాళ్ళ మీడియాని పోలీసులను రీచ్ అయ్యారు. బట్ మీడియా కన్నా పోలీసుల కన్నా ముందు కాంగ్రెస్కి సంబంధించిన ఒక లీడర్ తిరుమలేష్, ఇతను కూడా రీచ్ అయ్యారు. అసలు ఈయన దగ్గరికి ఎందుకు వచ్చింది, ఈయన ఇన్వాల్వ్మెంట్ ఏంటి, దాంట్లో ఉన్న వాళ్ళు ఈయనకి ఎలా తెలుసు, ఆయన మాటలో తెలుసుకో. తిరుమలేష్ గారు ఏంటి అసలు మిమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ అయ్యారు, ఇంతమంది ఉండగా అసలుకి? నమస్కారం అండి. యాక్చువల్గా మాది గద్వాల్, వీళ్ళంతా మా గద్వాలకు సంబంధించి ప్లస్ కర్నూలు అంటే మాకు పక్కనే ఉంటాయి రెండు రాష్ట్రాలు. అక్కడ ఏపీ తెలంగాణకి మాది బార్డర్లో ఉంటుంది. అయితే ఆల్మోస్ట్ మన ముందర తిరిగిన పిల్లలు వీళ్ళంతా. మనం ఏమనుకుంటుండే అంటే వీళ్ళు ఏదో బిజినెస్ అంటే బిజినెస్ కాదు, ఒక కంపెనీలో వెస్టేజ్ అనే కంపెనీలో వర్క్ చేసుకునేటోళ్ళు. ఆ తర్వాత ఏమైంది అంటే అన్న మేము ఇట్లా పలానా కంపెనీలో అందరం కలిసి విత్ ఎవరైతే ఈరోజు రమావత్ మద అనే వ్యక్తి ఉన్నాడో ఆయన కూడా మా యొక్క కంపెనీలో వర్క్ చేసేవాడు. సడన్గా ఆయన బయటికి వెళ్ళిపోయిండు. బయటికి వెళ్ళిన తర్వాత కరోడ్పతికి తిరిగి వచ్చిండు. కరోడ్పతికి తిరిగి వస్తే మేమందరం కూడా ఆశ్చర్యపోయినాము. అంటే అప్పుడు మా శాలరీ ₹1,00,000 ఉంటే ఆయన శాలరీ 20,000 ఉండే. 20,000 శాలరీ తీసుకున్నట్టు ఎట్లా ఇంత ఎత్తికి ఎదిగిండని మేము ఆశ్చర్యపోయినాము. కానీ ఆయన చెప్పిండు, మేము ఫస్ట్ అయితే నమ్మలేదు. తర్వాత ఏమైందంటే ఆయన ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా కలవడం మొదలుపెట్టిండు. ఇప్పుడు కూడా ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఇండివిజువల్గా కలిసి ఎట్లయితే టాపిక్ డైవర్ట్ చేస్తున్నారో అప్పుడు కూడా ఇండివిజువల్గా కలిసి అందరినీ ఒక రిసార్ట్ బుక్ చేసి, ఒక హోటల్ బుక్ చేసి అందరికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండు. అది కండక్ట్ చేసిన తర్వాత మీరు ఇట్లా పెట్టుబడి పెట్టండి, పలానా కంపెనీ మనం పెడుతున్నాము, ఈ కంపెనీలో మీరు ఇట్లా పెడితే మన భవిష్యత్తు తొందర పైకి వస్తుంది, మనం మంచి గొప్ప స్థానాల్లో ఉంటామని సరే డబ్బాష పుట్టించి వీళ్ళకి ఏదో చెప్పిండు. వీళ్ళు ఏం చేసారు, ఆ మాటలు నమ్మి వీళ్ళ పెట్టారు. సో ఇప్పుడు మీరు హిమకాంత్ రెడ్డి అంతే కదా? సో యాక్చువల్గా తన మధు ఆరోపిస్తుంది అయినా లేకపోతే మంగ్లీ తన వర్షన్ కూడా నేను విన్నాను, ఇంతకుముందు లైవ్కి వచ్చారు. అవునండి. సో ఇప్పుడు మధు ఎంత దొంగో హిమకాంత్ రెడ్డి కూడా అంతే దొంగ. హిమకాంత్ రెడ్డి హ్యాండ్ కూడా దీంట్లో ఉంది. అసలు తీగలాగితే దొంగ లాగినట్టు. సో మీరే మెయిన్ హస్త్రం అని చెప్తున్నారు కదా. అసలు మీరు కొంతమందిని మీరు మ్యానిపులేట్ చేసి మీరు కూడా వసూలు చేసి మీరు మధుకి ఇచ్చాను నేను అని ఇప్పుడు సైడ్ అవుతున్నాడు. అతని దగ్గర కూడా కొన్ని కోట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు యాక్చువల్గా ఇదే కనుక కోట్లు ఏదన్నా ఉండింటే కనుక నేను ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. 6 నెలల నుంచి వీళ్ళందరినీ తీసుకొని వాళ్ళందరికీ ₹100, ₹200 అందరం వేసుకొని తిరుగుతా ఉన్నాం. ఈరోజు భోజనం పెట్టాలంటే కూడా ₹100 అందరూ వేసుకొని తిరుగుతున్నాం. అది ఉంటే కనుక ఇంకా మేలు. నా దగ్గరే ఉంటే కనుక మేమందరం వీళ్ళందరికీ అంతా హ్యాపీ అవుతుంది. ఓకే, రైట్. నేను ఫస్ట్ నుంచి ఒక కంపెనీలో వర్క్ చేసినట్లు అక్కడ మాకు కొలీక్, మీకు మొన్న చెప్పాను యాక్చువల్గా మొన్న కొలీక్ ఎప్పుడు 2020 గురించి చెప్తాను. 2020లో వాళ్ళ నగర రాజశేఖర్ వాళ్ళ మేనమామ ఆ వర్క్ చేసేవాడు, మాకు తెలుసు అనమాట. ఆయన వాళ్ళ మేనలుని పరిచయం చేశాడు మల్లెపల్లిలో, కొండ మల్లెపల్లిలో. అక్కడ చేసిన తర్వాత ఆ పిల్లోడు మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, వాళ్ళ అమ్మతోడు మాట్లాడించాడు. వాళ్ళ అమ్మతోడు కూడా సార్ మా వాడు ఇట్లా చేస్తున్నాడు సార్, ఈ అగ్రికల్చర్ బిజినెస్ ఎక్కువ ఉండేది, అగ్రికల్చర్ అదంతా బాగుందని చెప్పి 5 వరకు బాగానే ఉంది. తర్వాత వర్క్ చేశాడు. వాళ్ళ మేనమామ కన్నా ఈ పిల్లోడు బాగా వర్క్ చేసేవాడు, ఆ ఏరియాలో ఉంటాడు కాబట్టి. అయిపోయింది, 6 వరకు అయిపోయింది. 6 నెలలు 7 నెలలు సంవత్సరం అయింది సార్. ఆ సంవత్సరం తర్వాత బయటికి వెళ్ళిపోయాడు, కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపోయి అతను. మీరు అతనితో వర్క్ చేశారా? ఒక 7 నెలలు 8 నెలల దాకా వర్క్ చేశాం. 7-8 మంత్స్ వర్క్ చేశాం. పరిచయం మాత్రమే. ఆ రోజు ఒక పాత బైక్, పెట్రోల్ లేని పరిస్థితి, ₹80, ₹90 పెట్రోల్, డీజిల్ పెట్రోల్ ఉండేది, ₹70 అలాగా పెట్రోల్కి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది మాది. సార్ నేను అక్కడ పోతున్నా, ఒక ₹70, ₹100 ఏంటి పెట్రోల్ ఖర్చు అంటాను. రూమ్ రెంట్ లేని పరిస్థితి వాళ్ళది. తాండా మల్లెపల్లిలో పెట్రోల్ కి లేని వాడిని కరోడ్పతి అయ్యాడంటే మీరు పెట్టారు అసలు? నేను అదే సార్, అక్కడికి ఫస్ట్ మేమందరం సార్. ఇప్పుడు ఈరోజు ఆటికే వస్తున్నాం సార్. ఈరోజు మీ అప్పట్లే నాది కారు, కంపెనీ నుంచి నా కారు ₹1,20,000, ₹150,000 నా ఇన్కమ్ ఉండేది. వాళ్ళందరూ బిజినెస్ చేస్తున్నట్టు తీసుకొచ్చినాం. అటు వరకు ఏమైంది, వెళ్ళిపోయేసి మళ్ళీ ఒక 6 నెలలు 7 నెలల తర్వాత సార్ మీరు ఒక బిజినెస్ చేస్తున్నా బాగుంది సార్ అంటని నాకు ఫోన్ చేశాడు. బాబు ఇంత బాగా పెట్టుకొని ఈరోజు ఇంత కష్టపడుతున్నాం, ఎక్కువ ఏంటంటే ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది మాది, అగ్రికల్చర్, హెల్త్ ప్రొడక్ట్స్ అండ్ బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఎటువంటి దానికైనా మేము ప్రోడక్ట్స్ ఇస్తాం అనమాట, ఆయుర్వేద ప్రోడక్ట్స్. అలాగే చెప్పుకుంటే అప్పుడు అతను మామూలుగానే ఉండేవాడు. తర్వాత 1 year తర్వాత ఒక i20 కారు వేసుకొని వచ్చేసేస్తే, i20 కారు వేసుకొచ్చిన తర్వాత కూడా నేను దాన్ని నమ్మలేదు. ఎందుకంటే అంత తొందర ఎవరు గ్రోత్ కారు, ఏదో ఉంటుంది అంటే నేను మర్చిపోయినాడు. ఇక్కడ అప్పుడు పని చేశారు అందరూ,
ఇప్పుడు ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ దాదాపు 150-200 మంది కూడా ఆ రోజు అందరికీ పరిచయం అయిన, అందరికీ 1-to-1 చెప్పుకుంటూ వచ్చినాడు. ఎవరు పోలేదు. 3 ఏళ్ల తర్వాత 2021, 22, 23, 24 సార్, 24 జూన్ జూలైలో అప్పుడు మళ్ళీ నాకు కనపడేసి తారకారు వేసుకొని బాగా గోల్డ్ పెట్టేసుకొని, బ్రాస్లెట్ పెట్టేసుకొని, ఉంగరాలు పెట్టేసేసుకొని ఈ మిర్యాలగూడలో ఒక హౌస్ తీసుకొని ఇట్లా ఉంది సార్, చాలా చాలా బాగుంది. మీరు అప్పుడే కనుక మీరు బిజినెస్ అప్పుడు కానీ మీరు ఎంటర్ అయితే కనుక ఇంకా బిజినెస్ బాగుంటుండే. మీరు ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి అంటున్నాను. ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నాం. ఇప్పుడు జరుగుతుంది అదే మోసం అంతా. అదే సార్, ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నాం అంటున్నాను. మాకు దాదాపు 8 సంవత్సరాల వరకు కూడా మేము మొత్తం ఇదే ప్రోడక్టే. అంటే ఆ ఏరియాకి వెళ్ళాలి హెల్త్ ప్రోడక్ట్లు. జస్ట్ హేమకాంత్ రెడ్డి అని కొడితే యూట్యూబ్లో నా వీడియోస్ వస్తాయి, నేను హెల్త్ సప్లిమెంట్ చెప్పిన దాని గురించి. ఇదంతా మాకు ఉండేది. ఎప్పుడైతే ట్రేడింగ్ వచ్చేసి వీడు మన పిల్లోడు మన దగ్గర ఇంత డెవలప్ అయిన ఉద్దేశంతో కొంచెం ఆశ కలిగింది. సరే ఏ బిజినెస్ చేస్తున్నాం అంటే ఇట్లా పెడుతున్నాం సార్, ఇంత ఇంట్రెస్ట్ పరంగా ఇచ్చేస్తాం అంటే మాట్లాడుకుంటూ వచ్చాడు. సెప్టెంబర్లో నేను పేటిఎం మనీ వ్యూ లోన్ తీసుకున్నా. అప్పుడు 12 లక్షలు, ఒక దాంట్లో 6.5 లక్షలు వచ్చేసింది, ఒక దాంట్లో 7 lakhs వచ్చింది. ఆ డబ్బు 12.5 లక్ష అతనికి ఇచ్చేసిన. కొంత అమౌంట్ నేను వాడుకున్న 50,000-60,000 అతనికి ట్రాన్స్ఫర్ చేసేసింది సార్. ఎప్పుడు సెప్టెంబర్ 2024. బట్ మీరు ఇచ్చిన తర్వాత మీరు కొంతమందికి చెప్పడం స్టార్ట్ చేశారా? లేదు సార్, కూడా ఇన్వెస్ట్ చేశాను, మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి, లైఫ్ బాగుంటుంది, డబుల్కి డబల్ వస్తుంది, లేదా ట్రిపుల్ కూడా వస్తుంది, మీ టైం బాగుంటే. లేదు సార్, లేడీకి చెప్పింది అదే కదా, వీళ్ళందరూ కూడా చెప్పిన వర్షన్. అమ్మా మీరు ఎవరు చెప్పారు? మీకెవరు చెప్పారు? మీకెవరు చెప్పారు? సార్ ఇట్లా బిజినెస్ గురించి మీటింగ్ ఉందనంటే వెళ్ళినాం సార్. వెళితేనే అక్కడ అది తెలిసింది కదా విషయం. అయితే ఆ మీటింగ్ గురించి చెప్పిందంటే సార్ అనే చెప్తాం కదా సార్, డబ్బులు కట్టమని చెప్పారు. మీటింగ్ ఉంది అని అంటే వెళ్తాం. ఇప్పుడు నేను కూడా మీటింగ్ ఉందని చెప్పి నేను ఫస్ట్ మీటింగ్ ఒక 10 మందిని తీసుకొచ్చిన, సెకండ్ మీటింగ్ ఒక 10 మందిని తీసుకొచ్చిన. ఇప్పుడు ఆ 20 మంది కట్టేది ఉంటే 20 మంది నన్నే అడగాలని అంటే అది కరెక్ట్ కాదు కదా సార్. కంపెనీకి మనం డబ్బు ఇచ్చినప్పుడు కంపెనీ బాధ్యత తీసుకోవాలి. అక్కడ చెప్పిన వాళ్ళదే బాధ్యత అంటే ఇదంతా ప్రాసెస్ అవసరం లేదు కదా. ఇప్పుడు మీరు డబ్బులు ఎవరికి ఇచ్చారు? నేను డబ్బులు సార్ ద్వారా ఇచ్చేసిన. మీరు ఎవరికి ఇచ్చారు సార్? క్యాష్ ఇచ్చేసారు. స్టార్టింగ్ నుంచి అక్కడే ఆఫీస్ లో ఉన్నాడు, అవతల ఉన్నాడు, ఈతల మధు ఉన్నాడు. ఇట్లా క్యాష్ రాసి ఇచ్చారమ్మా మీకు డబ్బులు ఇచ్చినట్టు? సార్ ఎవరికి ఏం రాసియలేదు. స్టార్టింగ్ నుంచి ఎవరు మాకు కూడా 10 లక్షలు. మరి నేను కూడా బాగా తెలుసు కదా అందరికి. సార్ మీరు తెలుసు కానీ పరిచయం ఏం లేదు సార్. ముఖ పరిచయానికి ఏం కదా సార్. మేము 5-6 సంవత్సరాల నుంచి కలిసి వర్క్ చేసినాం కాబట్టి ఇచ్చేస్తారు. 5-6 సంవత్సరాలు అయితే లేదు సార్, మాకు ఇస్తామన్నారు కానీ మధ్యలో ఒక సమస్య రావడం వల్ల అది ఆగిపోయింది. సమస్య రాకపోయేది ఉంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లుందో తెలియదు కదా. ఏమండి ఇంతే అసలు జనం. అరే సమాజం ఎంత మారిపోతుంది, సమాజంలో ప్రజలు ఎట్ట మారిపోతున్నారు. 10 రూపాయలు అప్పిచ్చేవాళ్ళు పక్కన. సో మీరు లక్షలు ఇచ్చేసి పాపం బాధ అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే ఒక పక్క. కాదు బ్రదర్, ఇప్పుడు అతను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడంట ఇవాళ, అతను మధు అనే వ్యక్తి కూడా. ఆయన నాకు సంబంధం లేదు, మీ మీద దోషేశారు. మంగ్లీ గారు కూడా మీ మీద చెప్తున్నారు, మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తున్నారు. సో ఏంటి ఇప్పుడు మధుకి ఇచ్చినట్లు ఇప్పుడు వరకు ఎన్ని కోట్లు ఇచ్చారు మీరు? మీరు కూడా కలెక్ట్ చేశారు కాబట్టి. నేను కలెక్ట్ ఏం చేయలేదు సార్. ఇక్కడ 2024 నవంబర్ నెల 1వ తారీఖున మధు 15,50,000 రూపాయలు ఇచ్చినట్టు సార్. సెప్టెంబర్లో ట్రాన్సాక్ట్ చేశాను, మళ్ళీ 3 లక్షల రూపాయలు సార్ మధు అనే వ్యక్తికి ఈయన ఇచ్చిండు. అదేలే మధు సంతకాలు. అది అప్పుడు చేసి ఇచ్చేసుకున్నాం సార్. అది కూడా మనీ వ్యూ పేటిఎం కూడా మన దాంట్లో కొడితే వచ్చేస్తుంది, లోన్ తీసుకున్న కూడా వచ్చేస్తుంది. నేను చేసినది ఇది సార్. ఎప్పుడు ఇది యాక్చువల్గా సెప్టెంబర్లో ఇచ్చేసి సెప్టెంబర్లో మనకు 12.5 రాసి ఇచ్చాడు. 12.5 మళ్ళీ 1,13,000 డబ్బులన్నింటికి రాసేవాళ్ళ నోట్లు ఎవరంతా వాళ్ళు ఇచ్చేసుకున్నారు సార్. మీకు వచ్చిందమ్మా ప్రామిసరీ నోటు? ఎవరికి ప్రామిస్ నోట్ ఇవ్వలేదు, వాళ్ళు ఏం వేయలేదు సార్. కంపెనీకి ఇప్పుడు డైరెక్ట్ అబ్బాయి తీసుకొని వచ్చాడే 2 రూపీస్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చిందని. ఇప్పుడు ఫస్ట్ లో 2 months 3 months మీకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చిందా? ఇవన్నీ ఉన్నాయి సార్, డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి. మొత్తం ఎన్ని కోట్లు ఇచ్చారు? అన్ని 10 కోట్ల 15 కోట్ల 20 ఇచ్చింది అంతేనా? ఇక్కడ మొత్తం కలిపి ఇక్కడ మొత్తం అంతా అంటే ఎవరెవరు ఎంత ఇచ్చిందంతా దీనిలో రాసుకున్నాం సార్. ఎవరెవరు ఎంతెంత ఇచ్చినారు అనేది ఇలా రాసేసుకున్నాయి. లాస్ట్లో ఇతను 1/9/2025 సార్. ఇది లాస్ట్లో అనమాట. 100% రైట్ అంటారని మధు. ఇదంతా ఏంటంటే జస్ట్ ఇందాక మీరు అన్నారు కదా ట్రస్ట్ అనేది అయితే ఉంటుందో ఆ ట్రస్ట్ వల్ల దీన్ని తీసుకున్నాం. అంతవరకు దీనికి ఏం లేదు. ఇవన్నీ ఇప్పుడు ఎన్ని కోట్లకు వచ్చింది? 8,14,50,000 రూపాయలకి సైన్ పెట్టారు సార్. 8,14,00,000 ఇది. ఎస్ అండి. ఇంకా సార్ అన్న మీరు ఒకటి బ్రీఫ్ ఇక్కడ గమనించగలరు. ఇచ్చాడు, నేను అందరికి ఇచ్చారు. ఇవన్నీ ఇప్పుడు ఎవరైతే రామావత్ మధు అనే వ్యక్తి ఉన్నాడో ఈ మధుసూదన్ రెడ్డి అనే అతనికి ఇగో ఇది ఒక 20 లక్షలు,
అదొక ఇవి అమౌంట్ కాకుండా ఇది 10 లక్షలు, ఓకే అమౌంట్ కాకుండా కదా సార్ దీంట్లో ఇది ఒక 10 లక్షలు, అదొక 20 లక్షలు. కాదు ఇవి దేనికన్నా పనికొస్తాయి అన్న మీరు వీళ్ళకి కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా, కనీసం అరే చెక్కులు ఉండాలి, చెక్ మీరు ఏదైనా ఉంటే చెక్ బౌన్స్ కాకపోతే వీళ్ళకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే అకౌంట్ ట్రాన్సాక్షన్ చేయడం మాత్రమే వీళ్ళ దగ్గర. ఇలాంటివి కూడా రాపించుకొని ఇప్పుడు చాలా మంది రూరల్ ఏరియా రోడ్లు పడ్డారు, ఎవరు రాయించుకోవద్దండి ఇలా. ఇప్పుడు అతను కూడా ఈరోజు నాకు ఏ సంబంధం లేదు, ఒకవేళ మధుసూదన్ రెడ్డి అనే పేరు చెప్తుండు కదా, మధుసూదన్ రెడ్డి అనే పేరు చెప్పడం ఓకే, ఇద్దరు కలిసి వ్యాపారం చేసిండొచ్చు వాళ్ళు, అందరు ఉన్నారు కదా. ఇప్పుడు అందరు కలిసి ఒకటే డెబిట్ లో కూర్చొని మీకు అదే తెంపితే అయిపోతుంది కదా, దాక్కోవడం ఎందుకు? ఇప్పుడు ఇంత సమస్య వచ్చి ఈరోజు మంగళి గారు బయటికి వచ్చి ఇంత సమస్య అయిన తర్వాత వాళ్ళు ఏదో దొంగలాగా వచ్చి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం ఎందుకు? అంతే కదా. ఇప్పుడు ఏంటి ఇప్పుడు మధుకి వాళ్ళకి సంబంధం ఏంటండి? తన వర్షన్ అయితే అసలు మా చెల్లిని మేము ఎందుకు ఏదైతే ఉంటుందో ఏదైనా కొంచెం షూరిటీ లాగా లేదంటే కానీ కొద్దిగా అమౌంట్ ఇచ్చేస్తుంది, ఒక్క నెలకి షూరిటీ అమౌంట్ ఇచ్చేయాలి. అమౌంట్ ఇచ్చానంటే ఇంకో రేపు ఈ రోజు వచ్చేది రేపు వచ్చేది కదా. నేను సరే ఇప్పుడు అమౌంట్ ఇస్తాంటున్నావు కాదు, 3 నెలల తర్వాత ఇస్తాంటున్నావు, 2 నెలల తర్వాత ఇస్తాంటున్నావు, ఎక్కడి నుంచి వస్తుంది అమౌంట్? అప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్గా 30 కోట్లు ఇస్తాను, అప్పులు ఉన్నాయి కదా, 30 కోట్లు 6 months ఇస్తాను. ఈ కేసులు 6 ఆడ 30 కోట్లు ఉన్నాయి, ఈయన 10 కోట్లు 11 కోట్లు ఉన్నాయి కదా. ఈయన అదేంటో సార్ 30 కోట్లు కేసు సంబంధం లేదు, ఇస్తా క్యాష్ ప్రైజ్ ఇస్తానని 6 months 8 months అని పెట్టింది. ఎట్లా ఇస్తుంది అని నా రిస్క్, అది నా వర్క్, అది నేను ఇవ్వగలను, అట్లా ఇస్తా కూడా. ఇప్పుడు ఇది సిబిఐ ఆఫీస్ లో అప్పుడు ఆడు జైలుకి ఎప్పుడైతే పోయిందో, జైలుకి పోయించిన తర్వాత వీళ్ళంతా ఇప్పుడు రమావతి మధు అనేటువంటి ఏమకాంత్ ప్రశ్నించిండు, ఎట్లా ఇస్తావు మాకు ఇప్పుడు ఏంది పరిస్థితి, నువ్వు నీ పరిస్థితి ఇట్లా అయింది కదా అని క్వశ్చన్ చేసిండు. ఆ రోజేమో నేను ఇస్తా సార్, నా మీద నమ్మకం పెట్టుకోండి, ఏదో అయ్యింది, ఆస్తులు ఉండే డబ్బు ఉండే అని ఆయన చెప్పిండు. అప్పుడు వీళ్ళకి చెప్తేనే వీళ్ళు అప్పటికి ఓపిక పట్టినాక టోటల్ స్విచ్ ఆఫ్ అయ్యి ఊర్లో ఉండకుండా ఎస్కేప్ లో తిరిగిండు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్సా మధు శివ అనే వాళ్ళు, లేకపోతే జస్ట్ పరిచయస్తులు? అదే చెప్తున్నా సార్, అదే చెప్తున్నాను. ఇక్కడ డోన్ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకున్నారు సార్. అక్కడ అడ్వాన్స్, ఇది మామూలుగా పేపర్, మళ్ళీ మామూలుగా ఇది అగ్రిమెంట్ ఉంది. ఆ రోజు ఒక జస్ట్ రాసుకునేది 19/5/2025 సార్. ఇది 2025 50 లక్షల రూపాయలు అండ్ 31 50 లక్షల రూపాయలు, మొత్తం 1 కోటి రూపాయలు ముట్టినవి వెంటనే. అండ్ ఆయన వీరేంద్ర ఆయన సైన్ చేసేసాడు, మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సైన్ చేసేసారు సార్. అప్పుడు మధు దీన్ని సస్పెన్స్ చేయాలి, ఎవరికి? శివ చౌహాన్. మనం అతన్ని సర్ప్రైజ్ ఇవ్వాలి, మా బామార్ది ఉంటాడు, మా బామార్ది దగ్గరికి వెళ్దామంటానని ఎవరి దగ్గర ఊరు అది తీసుకొని లొకేషన్ తీసేసుకుని ఈ డోన్ నుంచి మధు నేను ఇద్దరం కలిసి వాళ్ళ ఊరికి వెళ్ళాం. గుత్తి దగ్గర నుంచి రైట్ తీసేసుకుంటే జొన్నగిరి రోడ్లో వాళ్ళ తాండా సార్. అక్కడికి వెళ్ళాం, అక్కడ అడిగాం ఇక్కడ మంగళి గారి వాళ్ళ ఇల్లు ఏది అని మధు అడిగితే ముందరికి వెళ్ళానంటే లాస్ట్లో ఇల్లు ఉంది సార్. లెఫ్ట్లో ఇల్లు, చిన్న ఇల్లు, ఒక 2 రూములు, ఒక హాలు, చిన్న హాల్ ఉంది. దాని పక్కన గుడి ఉంది, ఆ హనుమాన్ గుడి. వాళ్ళ పురాతన కాలం నుంచి వాళ్ళే చేస్తున్నారంట. అక్కడ శివ చౌహాన్ ఉన్నాడు. అప్పుడు మన మధును చూసేసరికి ఆశ్చర్యపోయినాడు, అరే ఏమి ఇంత దూరం వచ్చినావు, ఎట్లా వచ్చినావు చెప్పలేదు అంటానని అతను ఆశ్చర్యపోయినాడు. తర్వాత పూజారిని పిలిపించేసి టెంకాయ కొట్టి, శనివారం సార్ ఆ రోజు గుడి ఎన్నికలు తీసుకెళ్ళాడు. ఈ గుడిని డెవలప్ చేయాలంటని అనుకుంటున్నాము, పక్కల ప్లేస్ ఉంది సార్, ఆ ప్లేస్ వాళ్ళ అన్నదమ్ములదంట. ఇది ఒక్కటి ఇచ్చేస్తే కనుక కొద్దిగా డబ్బు ఆఫర్ చేస్తున్నాం కానీ ఇంకా ఎక్కువ అడుగుతున్నారు, వాళ్ళు ఆశపడి అడుగుతున్నారంటని శివ చౌహాన్ చెప్పాడు. అది అయిపోయింది, వచ్చేసినాం. ఇది సిమెంట్ ఫ్యాక్టరీకి తీసుకొని పోదాం పద అంటారంటే మనవన్ని అతను కూడా వచ్చాడు, శివ చౌహాన్ వచ్చాడు. అప్పటికే ఆశ్చర్యపోయినాడు ఆయన పోయేసరికి, ఎందుకంటే మేడం అంటుంది సర్ప్రైజ్ చేయాలని, వానికేం తెలుసు అని అనింది. ఇంటర్వ్యూ విన్నాను నేను. ఇది ఆయన సర్ప్రైజ్ అయినాడు. ఆయన తర్వాత పోయిన తర్వాత ఇది మనం తీసుకున్నాము ఈ ఫ్యాక్టరీ అనేది, ఇదంతా ఇక్కడ ఉండి చూసుకుంటాడు, శివ చూసుకుంటాడు అంట అనేది అప్పుడు చెప్పాడు. అప్పుడు వీళ్ళకి పరిచయం చేసినాడు. శివ కూడా నేను చూసుకుంటానని చెప్పాడు. శివ చూసుకుంటాడు అంటే అది మధు. శివ కూడా నేను చూసుకుంటాడు. మా ఊరు ఇక్కడే పక్కలే, 20 kilometers మా ఊరు ఇక్కడే ఉండేది. మా ఏరియాలో తీసేసుకునేది. ఇక్కడ వీళ్ళందరికీ జాబులు వస్తాయి, బాగుంటాయి అని ఆ రోజు చెప్పాడు అందరికి. ఫ్యాక్టరీ ఉందా ఇంతకీ? ఫ్యాక్టరీ ఫొటోస్ కూడా ఉన్నాయి సార్. నడుస్తుందా ఫ్యాక్టరీ? నడుస్తుంది. ఫ్యాక్టరీ రన్ చేపించారు సార్. యాక్చువల్గా ఒక 6 నెలలు 7 నెలలు లేదు. మళ్ళా రమావతి మధు స్టార్ట్ చేసిన తర్వాత, డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు రన్ చేశారు. ఓకే, రన్ చేసి చూపించారు కూడా. ఇది సార్ సిమెంట్ ఫ్యాక్టరీ. ఎస్ సార్. కానీ వీడియోస్ రన్ చేసి దీనికే మీ దగ్గర కలెక్ట్ చేసింది అంతే కదా? ఎస్ సార్, దానికే సార్. దీనికి జిఎన్ఐ కంపెనీ అదే ఫ్లాట్లు, ఓపెన్ ఫ్లాట్స్ బిజినెస్ అంతే కదా? అంతే సార్. ఓకే సార్, ఇది సార్ మేము ఒకే విషయం సార్, ఇది నిజం అబద్ధం అంటే కళ్ళ కట్టినట్టు జరిగి మేము చెప్తుంటుంటే ఇంకా నిజం అబద్ధం అంటే ఎట్లా చెప్పగలుగుతాం?
ఆయన వచ్చి ఆయన చేసి మా మీద పెట్టుకుంటుంటే ఇప్పుడు కలిసిన ప్రతిసారి మీరు శివన్ కూడా కలిసారా మధుతో పాటు? మధు ఎక్కడ ఇప్పుడు ఒక మాట చెప్పారు ఆయన ఎవరో ఇంకొక ఆయననా ఆ. ఇప్పుడు మీరు నానక్రమగూడలో వచ్చినప్పుడల్లా మాకు గెస్ట్ హౌస్ లాగా ఒక ఫ్లాట్ లో ఉంచేవాళ్ళని మీరని చెప్పింది. ఎవరు మీకు లొకేషన్ పెట్టేది, మీరు అక్కడికి ఎందుకు వస్తారు, అక్కడికి వచ్చినప్పుడు ఎవరిని కలుస్తున్నారు మీరు? సార్ యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మధు సార్ అక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే మమ్మల్ని ఇన్వైట్ చేసుకునేవాడు సార్. ఆల్మోస్ట్ ఒక 4 times వెళ్ళినట్టున్నాం. 4 times వెళ్ళినప్పుడు ఇప్పుడు 3 bedrooms ఫ్లాట్ అయితే 15 ఫ్లోర్లో ఉంటుంది. వెళ్ళినప్పుడు మాకు ఒక బెడ్రూమ్ సపరేట్గా ఉండేది సార్. ఇక ఎక్కడైతే సార్ ఉన్నారో ఆ సార్ బెడ్రూమ్లో ఇక సాంగ్స్ పాడే ఎక్విప్మెంట్స్ అవన్నీ అక్కడ మేడం వచ్చి కలిసే వాళ్ళ? మేడంతో సంబంధం లేదు, మేడం లేనప్పుడు పిలిచేవాళ్ళు. ఆమె ఇంట్లో లేనప్పుడే. ఓకే, కానీ దీనికి సార్ ఎవరు ఇది- డైరెక్షన్ ఆ ఇంటికి రావడానికి? మధుకు అంత యాక్సెస్ ఎందుకు ఇచ్చారు వాళ్ళు? తెలిసిన వ్యక్తే కదా జస్ట్. రమావత్ మదే అనే తోడే వీళ్ళని పిలిపించిన యాక్చువల్ గా కాదండి, ఇప్పుడు ఇది మీ ఇల్లు కదా, అవును పాపం వీళ్ళకి షెల్టర్ ఇచ్చారు ఏదో. అవును ఇప్పుడు వీళ్ళు నన్ను పిలిస్తే నేను ఇక్కడికి వచ్చాను కదా. ఎస్ ఇప్పుడు వీళ్ళందరూ లేకపోతే మీరు మీ ఇంటికి రాగలనా? రాలేరు. అది నేను అంటుంది. అట్లా మీరు మధుకి ఆ ఇంట్లోకి వెళ్ళేంత యాక్సెస్ ఎట్లా వచ్చింది అంటున్నాను. గేటెడ్ కమ్యూనిటీ అంటే సెక్యూరిటీ అడుగుతారు, కోడ్ చెప్పాలి, QR కోడ్, పైకి వెళ్ళాలి, మరి పైకి వెళ్తే మళ్ళీ ఇంటికి డోర్ కి యాక్సెస్ అన్ని ఉంటాయి కదా. ఆ యాక్సెస్ ఎట్లా మీకు? సార్ ఎక్కడ మధుకి ఎందుకు వచ్చింది అంత యాక్సెస్ అంటున్నాను నేను. సార్ పెళ్లి చేసుకునేది ఆమెనే కదా సార్. మరి ఆమె పెళ్లి చేసుకోవట్లేదని చెప్పింది కదా. మీరు ఈ రోజు ఒక్క నిమిషం, ఈ రోజు చాలా అద్భుతంగా మంగళి గారిని క్వశ్చన్ అడిగారు. సరే మీ ఫ్యామిలీ మ్యాటర్ ఇక్కడ ఇన్వాల్వ్ అయింది కదా, మీ చెల్లెల్ని చేసుకోబోవాడు మదేనా అని మీరు అడిగారు. నేను ఇది మాట్లాడలేను, ఇది నాకు మంచిగా అనిపిస్తలేదని ఆమె ఓకే సమాధానం ఇవ్వలేదు. అక్కడ వరకు ఓకే. మరి ఇప్పుడు దీన్ని మీరు గ్రహించాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు నా ఇంటికి రావడానికి మీరు వెళ్దాం పదాన్ని నేను పిలిస్తే మీరు వచ్చారు అంతే. ఇప్పుడు అక్కడ ఆ ఇల్లు ఎవరిదో తెలియకుండా వీళ్ళు ఆ ఇంట్లోకి ఎట్లా అదే నేను చెప్తుంది. ఆ యాక్సెస్ తనకి ఎలా వచ్చింది అంటే శివ ఫ్రెండా, మంగ్లీ ఫ్రెండా? ఇదే వీడియోలో ఇగో ఇది వాళ్ళు నిర్మించుకున్న స్టూడియో, మీరందరూ వచ్చినప్పుడు ఈ ఇంట్లో ఉంటారు అంతే. నాకు ఇదే వీడియో ఎప్పుడైతే నేను మంగ్లీ గారితో ఇక్కడ పూజారి నాగేశ్వరరావు గారి దగ్గర సిట్టింగ్ ఏర్పాటు చేసినప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా నా ఇల్లు ఇట్లుంటది, ఇట్లా వాళ్ళు చూసిర్రా అది అనేది కూడా నాకు చూపించింది ఆమె. నేను సేమ్ ఇదే వీడియో అదే రెండు కంపారిజన్ చేస్తే కూడా సేమ్ ఉన్నాయి. ఇప్పుడు వారి అసలు సంబంధమే లేదు, మధ్యాహ్న వ్యక్తి నేను చూడనే లేదు అన్నది. మా తమ్మునికి అసలుకే తెలియదు, వాడు దేవుణ్ణి నమ్మే వ్యక్తి అని ఆమె చెప్తుంది. భగవంతుడు అంటే మాకు కూడా భక్తుంది కాబట్టి బొట్టు పెట్టుకున్నాం, కానీ భగవంతుని పేరు అడ్డం పెట్టుకుని అయితే తప్పు చేయొద్దు కదా. ఓకే 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 మాట సమస్య. ఇప్పుడు రమావత్ మధు ఇప్పటి వరకు బయటికి రాలేదనేది మీ అందరు బాధ. ఇప్పుడు బయటకు వచ్చాడు, అదేలే ఏదో ఒక మీడియాకి వచ్చారని చెప్తున్నారు మా టీము. అది విన్నారా మీరు? ఏం చెప్పారు? విన్నాం సార్. నిన్న తర్వాతనే నేను మాట్లాడాను సార్. ఏం చెప్పండి? నేను వినలేదండి. ఆయన వచ్చినప్పుడు వీళ్ళు మొత్తం అంతా జిఎన్ఏ అని చెప్తున్నారు. శుభక్షేత్రాన్ని ఒకటి స్టార్ట్ చేశారు. ఎవరు స్టార్ట్ చేశారు? నేను స్టార్ట్. ఫస్ట్ ఏంది నేనే గురువు అన్నాడు, రైట్. ఆ తర్వాత ఎప్పుడు కంపెనీని స్టార్ట్ చేసిన అన్నాడు, జిఎన్ఏ కంపెనీ, రైట్. తర్వాత శుభక్షేత్రం స్టార్ట్ చేసినాడు అంటే శుభక్షేత్రం అంటే ప్లాట్లు ఇవ్వడం అన్నాడు. మేము ఏమి ఆలోచించామంటే మేము ఉన్న వాళ్ళందరం కూడా చెప్పండి శుభక్షేత్రం సార్. ఏం చదువుకున్నారు? మంచి కోటు గీటేశారు. మీటింగ్ సార్. సార్ ఏం చదువుకున్నారు? మీరు కూడా అసలు ఫుల్ సపోర్ట్ ఆ టైంకి అసలుకి మోటివేషన్. అదే నేను ఫైనల్ చేస్తున్నా ఇప్పుడు. ఓన్లీ పాపం మీరు కోర్టు చూసారు, కోర్టు లోపల సిల్లులు చూడాలి. అంటే ఇదంతా స్టార్టింగ్ ఈ పిల్లోడు ఫ్రెండ్ సార్. నువ్వు ఫ్రెండా మధుకి? ఫ్రెండ్ సార్. 3 years నుంచి ఈలే ఒకసారి సిగ్గుపడతావు ఎందుకు చెప్పి ఇచ్చినప్పుడు తెలియదు. పెళ్లి చేసే డబ్బులు తినబెట్టి అలా చెల్లెలకు పెళ్లి చేయలేదు. అప్పుడు డాన్స్ కూడా చేశారు. మీ దోస్తు కోట్ వేసుకున్నప్పుడు కూడా నీకు డౌట్ రాలేదా? యాక్చువల్గా నాకు 3 months బ్యాకే చెప్పాడు సార్. ఇట్లా ఉంది 3 years బ్యాక్ ఇట్లా ఉంది శివ, ఇట్లా లేదు ఇట్లా అంటే నాకు అవసరం లేదు, నేను చిన్నపాటి చాలా మంచిగా ఉన్నాను, నాకు ఇలాంటిది అవసరం లేదని చెప్పాను. అయితే సరే నువ్వు వినవు కదా అని 3 నెలలు అలాగే టార్చర్ చేసినారు. ఆ టైంలో నేను రెస్పాన్స్ కాలేదు. తర్వాతకు వచ్చేసి ఒక జనవరి 31st 2025కి వచ్చేసి నేను ఈ విధంగా చేస్తున్నా, ఈ విధంగా లేదని ఒక రిసార్ట్ బుక్ చేసి వచ్చి మాట్లాడాడు. అయినా నేను ఒక 3 months వరకు అసలు నమ్మలేదు.
అయితే ఇట్లాగా శివ నువ్వు 100% నువ్వు జెన్యున్గా ఉండాలి, ఇట్లా లేదు ఇట్లా నువ్వు ఎట్లుంటావు అట్లా అనేసి ఇట్లా మనకు బ్యాక్ ఎండ్ బిగ్ షాట్స్ ఉన్నారు, పెద్ద పెద్ద బిగ్ షాట్లు నాకు ఇట్లా ఇస్తా అని చెప్తున్నారు. పేర్లు ఏమని చెప్పారా పాపం? చెప్పండి, వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. బిగ్ షాట్స్ చెప్పేవాడు ఉంటే ఏముందాడా? అదే చాలా మంది ఉన్నారు. ఇంకా నీకు పర్సనల్ గా చెప్పాలంటే అని మంగ్లీ వాళ్ళ పేరు ఊరెత్తిండి ఆ రోజు. ఇప్పుడు మంగ్లీ పేరు ఓకే, ఇంకెవరైనా బిగ్ షాట్స్ పేర్లు ఉంటే చెప్పలేదు. పెద్ద పెద్ద బిగ్ షాట్స్ ఉన్నారు. తర్వాత మంగ్లీ గారి పేరు ఒకటే చెప్పాడు. ఓకే ఓకే. అయితే జూన్ 22వ తారీఖు రోజు మా దగ్గరకు వచ్చాడు కర్నూలుకి. మంగ్లీ తమ్ముడు. మీద ఆంధ్ర? మాది గద్వాల్ డిస్ట్రిక్ట్. అలంపూరు తాలూకా మానపాడు మండలం జలాపురం అనే గ్రామం. ఓకే ఓకే, తెలంగాణ బాధితులంతా. అయితే ఇంకోటి ముఖ్యంగా ఇది నా దగ్గర రానికి కూడా నేను ఏ ఊరు నుంచి అయితే అమ్మాయిని చేసుకున్నానో మా భార్య వాళ్ళ ఊరు అట్లా ఈ లింక్ అర్థమైంది. ఎంత ఇచ్చావమ్మా? 10 lakhs సార్. 10 ఇచ్చావు. ఏం లోన్ తీసుకున్నాను? టాప్ అప్ లేకపోతే? ఏం లేదు, చెల్లెలకు పెళ్లి చేయాల్సిన డబ్బు పక్కకు పెట్టింటారు కదా, అది తీసుకొని దీనిలో పెట్టాను. అయితే జూన్ 20 తారీఖు రోజు వచ్చాడు. ఆ రోజు నేను స్టార్ట్ చేసింది. ఏమన్నాడంటే ఈయనెవరు సార్ ఊరు ఉన్నాడు, ఈయనెవరో తెలుసా అన్నాడు. తెలుసు సార్, మంగ్లీ వాళ్ళ బ్రదర్. ఆ ఫోటోనే నేను తీసుకున్నాను. కలిసావా అతను? నువ్వు? కలిసాను, కలిసి ఫోటో తీసుకున్నాను సార్. ఆ రోజు కలిసావు? ఒకసారేనా ఎన్నిసార్లు కలిసావు? 3 సార్లు కలిసినాను. ఏం చెప్పాడు ఆయన? మా బావ అయినా అంటే ఫస్ట్ సార్ ఓపెన్ గా తెలియాలి. ఏం చెప్పాడు సార్? నేనేమి చెప్పమ్మా. కలిసినప్పుడు ఏం చెప్పాడు? కలిసినప్పుడు ఏమని చెప్పినాడంటే మంగ్లీ వాళ్ళ ఈయన ఎవరో తెలుసా అన్నారు సార్. అండ్ రమావత్ మధు. తెలియదు సార్, నాకేం తెలుసు అంటే వాళ్ళ బామ్మడిది అబ్బా అన్నాడు. పక్కనే ఉన్నాడు. ఓకే. పక్కన ఉన్నప్పుడు నువ్వు బామ్మడిది అంటే వాడు ఎందుకు ఊకుంటాడు సార్? నాకు చెప్పండి. ఓకే. శివ నీతో ఏమన్నా మాట్లాడా? బాగుంది బ్రో, బిజినెస్ బాగుంది, ఇట్లా లేదు ఇట్లా అనేసి కూడా చెప్పినాడు. ఓకే, బిజినెస్ బాగుంది, మా అక్క గారు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అని కూడా చెప్పినాడు. ఇప్పుడు మా సార్ తో కూడా చాట్ చేస్తున్నాడు ఇప్పటికి. ఎవరు? మధు సార్ అని. శివనా? ఇన్స్టాగ్రామ్ లో శివ. అంటే అదే వాళ్ళ తమ్ముడే కదా? వాళ్ళ తమ్ముడు. ఏమని చాట్ చేశాడు? ఏది ఇంత జరిగినా కూడా రీసెంట్ గా 2 రోజులు నిన్న మొన్న కూడా అదే నిన్న విక్టిమ్స్ తో నేను చేసిన తర్వాత చేసాడా? ఆయన లేకుండే సార్. ఓకే అమ్మా, బిజినెస్ బాగుంది, మా అక్క కూడా ఇన్వాల్వ్ అవుతుందని చెప్పాడు. ఇంకేం చెప్పాడు? ఇట్లా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము ఇట్లా. నువ్వు కూడా విక్టిమే కదమ్మా, నేను వచ్చావు కదా, రా 80 ఇచ్చావు కదా నువ్వు. నీ సంఖ్య గుర్తుంది నాకు, ఎక్కువ ఇచ్చిన వ్యక్తి బాబు. వాడు అన్ని నేను పెట్టాను అనమాట. ఫస్ట్ ఈవినింగ్ కాల్ చేస్తాను నీకని పెట్టినాను. నేను ఫస్ట్ క్వశ్చన్ చేసిన ఇక్కడ. ఫస్ట్ నువ్వే క్వశ్చన్ చేసావు, రిప్లై ఇచ్చాడు. నాతో టచ్ అయినాడు ఫస్ట్ నుంచి. అసలు నిన్న మొన్న ఏం చేశాడు ఇంత ఇష్యూ జరిగిన తర్వాత? మీరు సూపర్ బ్రదర్, నేను పెట్టినా ఆస్కార్ ఇచ్చినా తక్కువే మీకు. పాము ఏం రావా బ్రో మీది, రమావత్ మధు మీకు తెలీదా, పాపం మీరు మిల్క్ తాగుతున్నావు అని పెట్టినా, చిన్నపిల్లడు అని పెట్టినా. మీరు ఎందుకు వాళ్ళతో బిజినెస్ గురించి వస్తారు అసలు? మీరు నాకు ఎట్లా తెలుసు? వాళ్ళ వల్లనే కదా. మీరు సెలబ్రిటీస్, మేము నార్మల్ పీపుల్స్. మీరు నాకు రమావత్ మధు వల్లనే కదా ఇంట్రొడ్యూస్ అయ్యింది కర్నూలులో. మళ్ళీ ఎందుకు ఇవన్నీ డ్రామాలని మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని పెట్టినా, మీరు చూపిస్తారని పెట్టినా. ఇట్లా జనాలు చచ్చిపోతుంటే మీరు మాట ఇట్లా గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారని చెప్పాను. ఇతను ఏం పెట్టాడు? తెలిసినంత మాత్రాన వాళ్ళ పర్సనల్ అండ్ ఫైనాన్షియల్ గురించి మాకెందుకు తెలుస్తాయి బ్రో, నేను కట్టించిన దేవుడు హనుమాన్ సాక్షిగా చెప్తున్నా అని పెట్టినాడు. ఓకే. మనకు సంబంధం లేదు, ఏదైనా ఉంటే ముందుకు వస్తా, మదర్ ప్రామిస్ అని పెట్టినాడు. అన్నీ మీకు తెలిసే జరిగినాయని నేను చెప్పిన. నేను టెంపుల్ కట్టించిన దేవుడి మీద కొట్టు అని పెట్టాడు. అదన్నీ అయిపోయింది. అసలు మ్యాటర్ రా, కిందకి రా. అసలు మ్యాటర్ ఏంది? నాతో వచ్చిన అన్నని అడగండి, నేను టెంపుల్ రావాలనుకున్నా వాళ్ళతో అని పెట్టాడు. మీకు మొత్తం మోసం చేశాడు వాడు. నేను అన్ని టెంపుల్స్కి తిరుగుతూనే ఉన్నా, నేను వాళ్ళతో వచ్చా అని పెట్టినాడు. ఓకే. డైరెక్ట్గా వచ్చి కలిశారు, అవన్నీ కావాలని నేను చేయలేదని పెట్టినాడు. ఓకే ఓకే. నేను మెయిన్ ఏంటంటే మీరు మెయిన్ దీంట్లో హస్త్రం హ్యాండ్ ఉంది మీది కూడా వాళ్ళు అంటున్నారు. మిగతా కొంతమంది బాధితులు మిమ్మల్ని కూడా నమ్మించారని. ఇప్పుడు మధు బయటకు వచ్చి కూడా మీరు కూడా ఉన్నారు, మిగతా వాళ్ళు అన్నారు. ఇప్పుడు తను చెప్పాడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ శివ కూడా నన్ను కలిశాడని చెప్పి బిజినెస్ బాగుందని చెప్పారు. సో తన్ని మిమ్మల్ని కలిశాడు, మీరు కలవలేదమ్మా, మీరు ఓన్లీ మధుని కలిశారు. అదే అదే. సో మీరు కూడా అంతే శివాని కలిశారు. మీరు కూడా మంగ్లీ గారు ఫ్లాట్ కి వెళ్ళిండు, అన్ని చేసి వచ్చిన శివ చౌహాన్ వచ్చినప్పుడు ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చినప్పుడు మేము ఉన్నాం. వెళ్ళారు. మంగ్లీ గారు ఇంటికి కూడా వెళ్ళిండు. మేము లోకల్ గా ఉన్న వాళ్ళు ఉన్నాము. అలాగే చూపించాడు బాబు. అలాగే ఈ ఒక ఫ్లాట్ ఏదైతే ఉందో వాసవి ఈ కొక్కపేట దగ్గర అంటే 7-8 టైమ్స్ మేము ఫ్లాట్ కి వెళ్ళడం జరిగింది. సో ఓవరాల్ గా నేనైతే విక్టిమ్స్ వైపు అయితే స్టాండ్ తీసుకుందాం అన్నా.
100% మీ యొక్క స్పీచ్ కానీ మంగ్లీ గారు కూడా మంచిగా స్పందించారు. ఆ. కానీ నేను ఏమంటున్నా, ఎందుకంటే ఆమె మంగ్లీ గారు చెప్పే వర్డ్ సరే అదే ఎవరు అందరు వర్షన్స్ వినాలి కదా మనం. మధు గారు చెప్పే వర్డ్ ఏమకాంత్. సో నేను ఏమంటున్నా, ఏమకాంత్ అనే వ్యక్తి ఇక్కడే ఉన్నా, ఏ ఛానల్ ఎప్పుడైనా ఎక్కడైనా నడి రోడ్డు మీద నిలబడ్డానికి ఇప్పుడు ఆ మధు అనే వ్యక్తి కూడా బయటకు వచ్చాడు కాబట్టి చూద్దాం రేపు మా ఛానల్ కి వస్తాడా, సార్, ఇంకొక ఎల్లుండి వస్తాడా. ఇప్పుడు అమ్మా ఇక్కడికి వచ్చిన తర్వాత మధు వీడియో బయటకు వచ్చిందని సార్ వాళ్ళే నాకు చూపించారు సార్. అందులో 20 కోట్ల రూపాయలు హేమకాంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయని ఇప్పుడు చెప్తున్నాడు కదా సార్. ఇదే విషయము మేము 6 నెలల నుంచి ఎంత కష్టపడుతున్నాం సార్. ఈ మధు విషయంలో ఇది ఇన్సిడెంట్ జరిగినాక మా నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా డబ్బుల కోసం నేను చాలా ఇబ్బంది పడ్డా సార్. సార్ వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసినా కూడా రిప్లై లేదు. అదే విషయం ఆయన పక్కన ఎక్కడో దాక్కున్నప్పుడు 20 కోట్లు ఈయన దగ్గరనే ఉన్నప్పుడు మాకు చెప్తే మేము ఇదే కేసు ఆయన మీద వేయకుండా ఈయన మీద వేసి వేసుకుందాం కదా. ఇప్పుడు వచ్చి 20 కోట్లు ఆయన దగ్గర ఉన్నాయి. అప్పుడు మా మొత్తం కేవలం ఇప్పుడు మీరు లెక్క చూపిస్తుంటే 8 కోట్లు చిల్లర కదా సార్. అక్కడ ఒక హెడ్ లైన్ కూడా చూసినాం సార్, ఓన్లీ పటాన్ చెరువు టీం వాళ్ళే నాకు డబ్బులు కట్టిరు అంటే మేమంతా ఎక్కడి నుంచి వచ్చినాం. ఒకటి ముఖ్యంగా సరే, ఇప్పుడు ఏ ఏరియాకి ఆ ఏరియా టీం ఉంది. ఇది అది ఇంకోటి చెప్పాలంటే నేను ఒక మాట చెప్తాను. నేను ఏం చెప్తున్నా అంటే పటాన్ చెరువు అనేది కూడా ఒక టీం ఉంది అక్కడ. ఒక వ్యక్తి 5 కోట్లు పెట్టిండు, మిగతా వాళ్ళంతా కలిసి 1 కోటి చిల్లర పెట్టిండు. ఓకే, వీళ్ళవి వాళ్ళవి అన్ని కలిపితే 11.5 కోటి అయితే. ఇప్పుడు ఈయనకి 21 అని చెప్తున్నాడు కదా. వినండి నేను చెప్తున్నా, పటాన్ చెరువు, గద్వాలు, కర్నూలు, డోను, ఆదోన్ ఎక్సెప్ట్ నల్గొండ కాకపోతేనే 11.5 కోటి. ఇది డబుల్. 150 కోట్లకు వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు ఓన్లీ 11.5 కోటి. ఒక నిమిషం. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేనేమంటున్నా అంటే మధు అనే వ్యక్తి చాలా రోజుల నుంచి పటాన్ చెరువులోనే ఉన్నాడు. పటాన్ చెరువులో ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ తరపు నుంచి నాకు కాల్స్ వచ్చినాయి. కాల్స్ వచ్చి అన్న మనం కూర్చొని మాట్లాడుకుందామని చెప్పారు. నిన్న పొద్దున వరకు మాట్లాడినారు. యాక్చువల్ గా మంగ్లీ అనే పదము ఒక వ్యక్తి ద్వారా, ఏ వ్యక్తి ఇంట్లో అయితే మధు ఉన్నాడో ఆ వ్యక్తియే ఈ మంగ్లీ అనే పదంని బయట తీసిండు. ఆ రికార్డ్ నేను ఇది బయట వినిపిస్తే మంగ్లీ గారు వింటే కూడా బాగోదు. అది నేను మీకు పర్సనల్ ఎవరు మాట్లాడారు, అది ఒక పటాన్ చెరువులో ఒక పెద్ద మనిషి. ఇప్పుడు నేను వీళ్ళ తరపు నుంచి ఎట్లున్నానో వాళ్ళ తరపు నుంచి ఒక పెద్ద మనిషి మంగ్లీ గారిని బయటికి తీసిన ఏకైక ఫస్ట్ వ్యక్తి ఆయననే. ఓహోహో, లీడర్ ఆయన. మధు వెళ్ళి ఆయనతో ఉంటాడు, ఇంకొకటి వెళ్ళి ఆయనతో ఉంటాడు. మేము ఆల్రెడీ మాట్లాడాను అనమాట. ఆడియో మీకు వినిపిస్తాను నేను. ఓకే ఓకే ఓకే. ఈ రోజు ఏమైతుందంటే, ఒక్క నిమిషం అమ్మా, ఈ రోజు ఏమైతుందంటే నేను ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి తెలంగాణని ఆంధ్రాని అట్లా షేక్ చేసాడు అనమాట. షేక్ చేసి ఫేక్. ఇంకొకటి వినాలన్నా, ఏ రోజైతే మేము మంగ్లీ గారిని కలిసి అక్కడ పూజారి నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి మేము చెప్పి వచ్చామో, మేము వెళ్ళొచ్చిన తర్వాత ఒక 2 వ్యక్తులు పోయి మంగ్లీ గారికి మేమున్నాం నీకు అంటే పటాన్ చెరువుకు సంబంధించిన వ్యక్తులు మేమున్నాము మీకు, మీరేం టెన్షన్ పడొద్దండి అని అట్లా భరోసా ఇచ్చి వచ్చారు. ఆ విధంగా ఆమె కూడా హ్యాపీ ఉంది. సుబ్బు గారి మీద కేసు పెట్టింది, ఆమె హ్యాపీ. అట్లా ఓకే. తర్వాత ఏమైంది, వీళ్ళంతా బయటకు వచ్చి రోడ్డున పడి ఈ రోజు ఇప్పుడు వాళ్ళిద్దరు హ్యాండ్ కాదు, మధు అనే వ్యక్తి కూడా వాళ్ళ దగ్గరనే ఉన్నాడు. స్టిల్ టుడే ఆల్సో. ఎందుకంటే నేను వాళ్ళు నిన్నటి వరకు కూడా ఏమన్నారు, హేమకాంత్ని, బండి శివని, భరత్ చౌహాన్ని, శైలజ గారిని, మధు అనే వ్యక్తిని ఒకటే చోట కూర్చోబెట్టి అనేది న్యాయం చేద్దాము, వాళ్ళకి అమౌంట్ ఇప్పిద్దాం. ఎవరు వాళ్ళు, ఏ లీడర్స్, ఏ పార్టీ వాళ్ళు? పార్టీ అంటే మనకు సంబంధం లేదే. పెద్దవాళ్ళు అన్నావు కదన్నా. పెద్దవాళ్ళు అంటే నాకంటే కొంచెం ఒక 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెద్దోళ్ళు. మధును కాపాడుతూనే పార్టీ వాళ్ళు కాదు, పెద్ద మనుషులు. దేనికి పెద్ద మనుషులు? ఇప్పుడు వీళ్ళు వచ్చి నన్ను ఎట్లా షేర్ కావాలంట, షేర్ రియల్ వీళ్ళని ఒక 4.5 లక్ష ఫస్ట్ అడిగిండు, వీళ్ళు ఇవ్వలేదు. అంత పెద్ద మంది మనిషి 4.5 లక్షలు కట్టమడు. అడ్వాన్స్ అడిగిండు. అడ్వాన్స్ 4.5 లక్షలు అడిగితే 40,000 ఇచ్చిర్రు. 40,000 ఇచ్చినాక ఎవరికి కావాలని చెప్పిండు. సరే తీసుకున్నాడు, అవి కూడా రిటర్న్ ఇవ్వలే. తర్వాత 4.5 లక్షలు నాకు ఫస్ట్ అడ్వాన్స్ ఇవ్వండి, తర్వాత ఏమంటే నేను కుసబెట్టి మాట్లాడతాను కూడా వీళ్ళు బెదిరించిండు. తర్వాత ఈయన సంపుతాను కూడా బెదిరించిండు. అప్పటి నుండి ఇల్లీడ్స్ పెట్టి ఊరేసుకొనిక పోయిండు. ఊరేసుకొనిక పోయిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఈయన చచ్చిపోతే ఎట్లా, ఇప్పుడు మాకు టీమ్ లీడర్ కదా, ఈయన చచ్చిపోతే మేము కూడా అన్యాయం అవుతామని నా దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు సమస్య నేను సుబ్బు రోజు తిరుపతి ఒక రోజు కర్నూలు ఉండకూడదండి, ఒక రోజు చంపుతాడేమో చూడండి ఏమవుతుంది. నేను తీసుకెళ్ళిన ఇంటికి కూడా. మొన్న చంపడం అంటే అంత ఈజీయా?
ఆయన ఇంకోటి ఏం చేసిర్రు, ఇప్పుడు పటాన్ చెరువుకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కూతురు 10th ఎగ్జామ్ చేసింది పనికి అదే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళైనా బాధితులే, వాళ్ళకు డబ్బులు రావాలని మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు అనవసరంగా మధ్యలో ఎవరికి ఒక్కరికి లాభం కోసం ఇంతమంది గొంతుకు వస్తారా? నేను నిన్న మీ విక్టిమ్స్ వైపు బాధ విన్నాక, ఆంధ్రాలో కొంతమంది విక్టిమ్స్ ఉన్నారు కదా, డోన్, కర్నూలు, మీరు లోకేష్ గారికి చెప్పడం జరిగింది, విక్టిమ్స్ కి న్యాయం జరిగేలా చేద్దాం, హోమ్ మినిస్టర్ గారికి వచ్చి రిప్రజెంట్ ఇవ్వమని చెప్పండి అని క్లియర్ గా చెప్పారు. వెనక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా గానీ ఈ కేసులో మేము చూసుకుంటాం, వీళ్ళకి న్యాయం చేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా ఏమన్నా తెలంగాణ సైడ్ నుంచి కూడా నేను రిక్వెస్ట్ చేశాను, ఆల్రెడీ రిప్రజెంట్ పంపాను. రేపు ఎల్లుండిలో వస్తే మీ తెలంగాణకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మీ తెలంగాణ వాళ్ళు కాబట్టి ఇంకా మొత్తం ఎంతమంది 130 మంది ఉన్నారు. బయటికి రాని వాళ్ళు కొంతమంది, చెప్పుకుంటే సిగ్గుపోయింది కదా మళ్ళీ. మీరు లాస్ట్ కి వీళ్ళు మొహమాటం పడుతున్న కిందికి దిగొచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు. అవును. సో దీన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. విక్టిమ్స్ కి అయితే న్యాయం చేద్దాం, అదే కదా మనం పోరాడదాం. పోరాడితే పోయేది ఏం లేదు. సో ప్రాణాలు తీసే అంత సీన్ అయితే ఎవరికి లేదు. సో ఇవన్నీ అన్న డైలాగులు చెప్పారు. మీరు ఒక్కటి అక్కడ పటాన్ చెరువుకు సంబంధించి ఒక సిఏ గారిని అడిగితే ఈయన సమస్య మొత్తం చెప్తారు. ఏమైతుంది అంటేనా, వీళ్ళ కూతురు 10th ఎగ్జామ్ స్టార్టింగ్ డే రోజు తలుపులు మూసి ఇంట్లో వీళ్ళ భార్యని వీళ్ళ కూతుర్ని ఇద్దరిని కొడుతురు లోపల. ఎవరు పటాన్ ఇప్పుడు వీళ్ళని రెచ్చగొట్టిర్రు, వాడే మీకు డబ్బులు ఎత్తుకపోయింది, వానదనే డబ్బులు ఉన్నాయని మధుని ఆ ఇంట్లో పెట్టుకొని, పటాన్ చెరువులో ఒక ఇంట్లో మధుని పెట్టుకొని మధుకి మొత్తం అన్ని ఎగనేర్పి వాడిని ఇంట్లో పెట్టుకొని స్టిల్ టుడే వరకు పెట్టి నిన్నటి వరకు ఏం చెప్పిర్రు అన్న, వాళ్ళని దొలుకొని వస్తాం, వాళ్ళని దొలుకొని రండి, కూర్చోబెట్టి మాట్లాడదాం అన్నారు. ఈ రోజు కేవలం వీళ్ళు బయటకు వచ్చిర్రు, వీళ్ళ మిస్సెస్ ఇంటికి వెళ్ళి ఓహో కొడితే ఉరేసుకోవడానికి ట్రై చేశారు, వచ్చే వాళ్ళు ఆపారు, అంతేనా? ఇక్కడ వాళ్ళ కూతురు ఆపింది. ఇది 100కి డైల్ చేసిస్తే వాళ్ళు వచ్చి వీడియో తీసుకుంటున్నారు సార్, వచ్చి మళ్ళీ వాళ్ళకే సపోర్ట్ చేసినారు. నేను మాట్లాడినప్పుడు సిఏ గారితో, అయ్యా ఆమె 10th ఎగ్జామ్, ఆమెకి ఇట్లా ఎగ్జామ్ రాయకపోతే సంచలనం సృష్టిస్తామని నేను బెదిరిస్తే అప్పటికప్పుడు వాళ్ళు సిఏ అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని ఎగ్జామ్ సెంటర్ దగ్గర డ్రాప్ చేసి చూద్దాం అన్న, పోరాడదాం. ఎనీహౌ ధైర్యంగా ఉండండి, ఎందుకంటే ఏం చెప్పలేము. సో విక్టిమ్స్ వైపు ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకులందరూ కూడా మీకు మంచి జరగాలి, న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. ఎంతో మంది, కొన్ని లక్షలాది మంది కామెంట్స్ అందరూ కూడా పాజిటివ్గా ఇస్తున్నారు. మీలాంటి వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేయండి, పార్టీలో ఉన్నారు కాబట్టి 100% అందరికీ దీన్ని తెలిసేలా తెలియజేయండి, వాళ్ళకి న్యాయం జరిగేలా చేయండి. ముఖ్యంగా ఆయన ఫ్యామిలీకి రక్షణ కల్పించండి. ఆయన ఫ్యామిలీకి అయితే చెప్పాలంటే ప్రాణహాని ఉంది. అక్కడ ఉన్న ఇద్దరు లోకల్ కొంత పెద్ద మనుషులు చంపేస్తామని ఇంటి మీదకి వెళ్ళి కొడుతున్నారు. సో ఎమ్మెల్యే కూడా దీంట్లో కొంచెం వాళ్ళ సపోర్ట్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీని కాపాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బుల తర్వాత సంగతి. ఎనీహౌ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.